పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండించేందుకు దోహదపడే ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిండు కుండలా మారింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా గడిచిన 2 నెలల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానికానికి వరప్రదాయనిగా నిలిచేటటువంటి జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క పొంగి పొర్లుతున్నటువంటి కృష్ణమ్మ అందాలు, మరోపక్క గుమగుమలాడేటటువంటి చేపల వేపుడు. వీటిని రుచి చూసేందుకు పర్యాటకులు తాకిడి జూరాల ప్రాజెక్టు దగ్గర మొదలైంది. పర్యాటక శోభను సంతరించుకున్న జూరాల ప్రాజెక్టుపై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్పై నిర్మితమైనటువంటి తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 19 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణమ్మ ఈ ఏడాది గతంతో పోల్చుకున్నట్టయితే చాలా ముందస్తుగానే పాలమూరు పంట పొలాలను తాకింది. మే ఎండింగ్లోనే పూర్తిగా వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరింది. దీంతో నాటి నుంచి నేటి వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా పచ్చదనంగా మారినటువంటి పరిస్థితి. అటు జూరాల ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా శ్రీశైలం జలాశయం వైపుకు కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా జూన్ జూలై మాసంలో వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరేది. కానీ ఈ ఏడాది మాత్రము ముందస్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో పూర్తిగా జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ఇక్కడ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే నిన్న మొన్నటి దాకా 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి అధికారులు ప్రస్తుతానికి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,08,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టుకు. అదేవిధంగా 1,04,863 క్యూసెక్కుల అవుట్ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 క్యూసెక్కులకు పైపడి కృష్ణానది జలాలన్నీ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం జలాశయం దగ్గర కూడా గేట్లను తెరుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ కృష్ణా నీరంతా కూడా శ్రీశైలం సాగర్ వైపుకు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపుకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర అయితే జల కళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. 19 స్పిల్వే గ్రేడ్లతో పాటు అదేవిధంగా 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర 6 యూనిట్లలో, ఎగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎడమ కుడి కాలువల ద్వారా కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు ఎప్పుడైతే నిండుకుండలా మారుతుందో, ఎప్పుడైతే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంటుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగానే కోయిల్ సాగర్, నెట్టెంపాడు, అదేవిధంగా రామన్పాడు మరికొన్ని ప్రాజెక్టులన్నీ కూడా ఉంటాయి. భీమా 2 అనేటటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టు దగ్గర వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరద నీరంతా కూడా ఆ ప్రాజెక్టులకు వెళ్ళి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. మరోమారు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ ఏడాది ఒక పక్క ముందస్తుగానే వర్షాలు కురిశాయి, మరోపక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. మరోపక్క వాతావరణ శాఖ కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది కొంత పంటలు పండించుకునేందుకు అనువైన వాతావరణం ఉందంటూ కూడా వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు కావచ్చు, చేపల వేటకు వెళ్ళేటటువంటి జాలర్లంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటిదాకా వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి 19 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నది అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళేటటువంటి జాలర్లు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. మరోపక్క ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల సందడి కూడా జూరాల ప్రాజెక్టు దగ్గర చోటు చేసుకుంది. పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా పాల పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ అందాలను తిలకిస్తూనే ఈ పక్కనే ఉండేటటువంటి చేపల వేపుడు, చేపల కర్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ గుమగుమలాడే చేపల కూరను తింటూ కూడా ఈ
సెలవు దినాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కృష్ణానదికి ఎప్పుడైతే వరద పోటెత్తుతుందో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారి గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా తప్పనిసరిగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ కృష్ణానది తీరంలో ఇక్కడంతా కూడా కొంత సెల్ఫీలు ఫోటోలు తీసుకొని కృష్ణమ్మ అందాలను తిలకించి కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి కాసేపు సరదాగా గడిపిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఏదైతే చేపల వేపుడు కావచ్చు, చేపల కూర దగ్గరికి వెళ్ళేసి అక్కడ కాస్త గుమగుమలాడేటటువంటి చేపల కర్రీని కూడా తింటూ కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా ఈ ఏడాది ముందస్తుగా వరద నీరంతా వచ్చినటువంటి నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకుడిదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి చెరువుకట్టు గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీరంతా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టును నమ్ముకొని పంటలు పండించేటటువంటి రైతులు ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వంతెనపై ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ చూడవచ్చు. కనుచూపు మేర వరకు కూడా పూర్తిగా కృష్ణానది నీరంతా కూడా ఇక్కడ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఇదే వంతెనపై నుంచి ఇటు పక్క నిల్వ ఉన్న నీరును అటు పక్క పొంగి పొరులుతున్నటువంటి నీటినంతా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతానికి దాదాపుగా 7 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా గేట్లు తెరిచిన విషయాన్ని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో వరుస సెలవు దినాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సమేతంగా మిత్రులతో కలిసి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు అందాలన్నింటినీ కూడా తిలకిస్తున్నటువంటి సీన్ ఉంది. సో చిన్నారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంతా కూడా ఇక్కడికి వచ్చేసి పూర్తిగా తమ తమ కుటుంబ సభ్యులతో అంతా కూడా కాసింత సేపు సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఏడాది జూరాల ప్రాజెక్టుకు ముందస్తుగానే వరద నీరంతా కూడా పోటెత్తింది. దీంతో గేట్లు తెరిచిన విషయం తెలుసుకున్నటువంటి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి అటువైపు కూడా వెళ్ళి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. పూర్తిగా జూరాల ప్రాజెక్టు గేట్ల దిగువన ప్రస్తుతం మనము ఉన్నాము. సో ఇక గేట్ల దిగువన చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కృష్ణమ్మ పాల పొంగి పొర్లుతూ ప్రవహించేటటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులకు జూరాల ప్రాజెక్టుకు కొంత ప్రత్యేకత ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు పైనుంచి ఎగిసి పడుతుంటే జూరాల ప్రాజెక్టు దగ్గర మాత్రం పూర్తిగా భూమిలో నుంచి నీరంతా కూడా ఉబికి వస్తున్నట్టుగా పూర్తిగా పాల పొంగులా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే విజువల్స్లో పూర్తిగా కృష్ణా నది జలాలన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఒకవైపు కృష్ణమ్మ అందాలు, అదేవిధంగా ఈ పక్కనే తాజా చేపలను పట్టుకొని వారందరికీ కూడా ఈ చేపల కర్రీని కూడా రుచి చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకులంతా కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జూరాల ప్రాజెక్టు వంతెనపై పర్యాటకుల తాకిడిని అయితే మనము గమనించవచ్చు. ఈరోజు రేపు 2 రోజులు కూడా సెలవు దినాలు ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జూరాల ప్రాజెక్టుకు 2 నెలల క్రితం నుంచే పూర్తిగా ఇన్ఫ్లో నమోదైనటువంటి పరిస్థితి. వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరికి పర్యాటకులు వస్తున్నారు. వారి కుటుంబ సమేతంగా వారంతా కూడా ఇక్కడికి వచ్చేసి కాస్త సేద తీరుతున్నటువంటి పరిస్థితి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము నారాయణపేట నుండి వచ్చాం సార్, టౌన్ నుండి. అక్కడ మక్తల్ నారాయణపేట నుండి కూడా చుట్టుముట్టు గ్రామాల నుండి కూడా చాలామంది అంటే ఫ్యామిలీస్ తోటి, భార్య పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే గేట్లు ఓపెన్ చేసిండ్రు కాబట్టి ఈ చాలా బాగుంటుంది చూడడానికి ఆ వాతావరణం. మరియు అట్లా ఇక్కడ చేపల ఫ్రై మరియు చేపల కర్రీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అప్పుడే లైవ్లో పట్టిన చేపల్ని తీసుకొని మనం కళ్ళ ముందే క్లీన్ చేసి కటింగ్ చేసి మన కర్రీ చేసి ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. కొంతమంది దోస్తులు వచ్చి ఇక్కడ విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్లో ఇదే ఇలానే ఉంటుంది వర్షాకాలంలో. ప్రతి సీజన్లో కూడా గేట్లు తెరిచినప్పుడు వస్తుంటారా మీరు? ఈసారి నేను గత 5 సంవత్సరాలకి వస్తున్నానండి రెగ్యులర్గా. కాకపోతే ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఎప్పుడు మిత్రులతో వచ్చేవాడిని, ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా? ఒక పక్క కృష్ణమ్మ అందాలు, మరో పక్క గుమగుమలాడేటటువంటి చేపల కూర, ఏమంటున్నారు? అందరూ కూడా చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే ఎప్పుడు పని అనుకుంటూ విసిగి వేసారిపోయింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మా భార్య డాక్టర్, ఎప్పుడు వారం అంతా మొత్తం హాస్పిటల్లో ఉంటుంది.
ఎప్పుడో ఒకసారి ఇట్లా నెలకు ఒకసారి ఇట్లా వచ్చి బయటికి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి వస్తూ ఉంటాం. పాప ఏం పేరు నీ పేరు? నా పేరు చందన. ఇప్పుడే వచ్చావా జూరాలకి? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చావు? ఇంతకు ముందు కూడా వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే మీ డాడీ తీసుకొచ్చారా, నువ్వు అడిగితే తీసుకొచ్చా? డాడీ తీసుకొచ్చారు. ఇక్కడ చేపల కర్రీ కూడా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? టేస్ట్ చూసావా? చూశాను. ఇష్టమా? ఇష్టం. ఇక్కడ చూస్తున్నాం కుటుంబ సభ్యులతో సమేతంగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణపేట నుంచి వచ్చాను. మాలో బాగా అనిపిస్తుంది, బాగుంది, మంచిగా ఉంది, బాగా సంతోషంగా ఉంది. లేదు, గత 5 years నుంచి వస్తూనే ఉన్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర వచ్చినాం. మా చెల్లెలు, మా బావ, మేము, మా అందరు పిల్లలు వచ్చాము. బాగుంది. మేడం మీ పేరు? భాగ్యవతి. చాలా సార్లు వచ్చాను. బాగుంది సార్. ఈసారి సంథింగ్ స్పెషల్. గతంలో ఎప్పుడు లేనట్టుగా మే నెలలోనే వరద నీరు వచ్చింది, అప్పటి నుంచి గేట్లు తెరిచే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ 19 గేట్లు తెరిచారు. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. ఇప్పటికైతే అప్పటి నుంచి ఇప్పటికైతే బాగానే ఉంది. ఇక్కడ చేపల కర్రీ ఉంటుంది, అదే రుచి చూసారా? తిన్నాను ఇంతకు ముందు, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? చేపలు తినాలి? వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్లో వెళ్ళేసినప్పుడు తినేసి వెళ్తాం. సో ఇది పూర్తిగా కుటుంబ సమేతంగా చిన్నారులతో అందరితో కలిసి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బిజీ లైఫ్లో పని ఒత్తిడిలో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం పేరన్నా? ఏం నుంచి వచ్చారు? కుర్మూర్తినా? కుర్మూర్తి. కుర్మూర్తికి వెళ్ళి మంచిగా ఉంది. ఫస్ట్ టైం ఫ్యామిలీ. ఇది కుటుంబ సమేతంగా కొంతమంది వచ్చారు, ఫ్రెండ్స్తో కొంతమంది వచ్చారు. వారంతా కూడా ఇక్కడ జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి సందడి వాతావరణం కావచ్చు, ఈ కృష్ణమ్మ పరుగులకు సంబంధించి వీటన్నిటిని కూడా చూస్తూ కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఒత్తిడితో కూరేటటువంటి ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా వచ్చేసి కాసింత సేపు సేద తీరుతున్నటువంటి. ఎక్కడి నుంచి కోట ఫస్ట్ టైం. బాగుంది. ఇట్లా ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతోటే ఫ్యామిలీ దగ్గరనే. ఇంకేదైనా ప్రాజెక్ట్ చూసారా? జూరాల కాకుండా ఇంకో నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ప్రాజెక్టులు ఎప్పుడైనా చూసారా? చూడలే. ఇంకా ఈ ఫస్ట్ టైం వీడికే వచ్చినాం. శ్రీశైలం చూసినాం. ఇక్కడ జూరాల ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం. బాగుంది. శ్రీశైలం కన్నా ఇన్నే బాగుంది. ఇక్కడ పక్కనే చేపల కర్రీ, చేపల వేపుడు ఉంటుంది, ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అందుకే వచ్చినాం, చూద్దామనే వచ్చినాం. తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం. మా ఊరోళ్ళు చెప్తేనే వచ్చినాం. మా ఆయన వస్తాడు అప్పుడప్పుడు. ఆయన కిరాయిలు వస్తాడు, ఆటో నడుపుతాడు, కిరాయిలు వస్తాడు ఆయన చెప్పిండు కాబట్టి వస్తున్నాం. సరే. సో ఇది చూస్తున్నాం కదా, అంతా కూడా దాదాపుగా కుటుంబ సమేతంగా వచ్చేవారే ఎక్కువ. ఇక్కడికి వచ్చే వారిలో ప్రాజెక్టు అందాలని చూసేందుకు వచ్చేవారు ఎంతమంది ఉంటారో, పక్కనే ఉన్నటువంటి చేపల రుచి చూసేందుకు కూడా వచ్చేవారు అంతేమంది ఉంటారు. సో ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా మొదటగా ప్రాజెక్టు దగ్గర ఈ ప్రాంతాలంతా కూడా తిరిగి చూసిన తర్వాత ప్రాజెక్టు అందాలు, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి దృశ్యాలు చూసిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తారు. చేపల కూర కావచ్చు, చేపల వేపుడు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కాసింతసేపు ఆ రుచి చూస్తూ ఫ్యామిలీతో గడిపేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, జూరాల నుంచి. జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ అందాలని తిలకించారు కదా. ప్రస్తుతం చేపల వేపుడు, చేపల పులుసు. జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ప్రాజెక్టుకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ఇక్కడ చేసేటటువంటి చేపల వేపుడు కావచ్చు, చేపల పులుసుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా మొదట ప్రాజెక్టు దగ్గర పూర్తిగా ప్రాజెక్టు అందాలని, కృష్ణమ్మ పరవళ్ళని అంతా కూడా చూసిన తర్వాత ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చేపల పులుసుని కొంతమంది, చేపల వేపుడిని కొంతమంది చేయించుకొని కుటుంబ సమేతంగా వచ్చేవారు కావచ్చు, మిత్రులతో వచ్చేవారు కావచ్చు. ఇక్కడే ఈ ఫ్రెష్ తాజా చేపలు ఏదైతే కృష్ణానదిలో పట్టుకొని వచ్చినటువంటి చేపలు ఏవైతే ఉంటాయో ఇక్కడికి వచ్చేటటువంటి వారి కళ్ళ ముందే చేపల్ని అక్కడ పట్టుకుంటారు. ఆ తర్వాత వారి కళ్ళ ముందే వాటిని అంతా కూడా ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇక్కడ చేపల పులుసు కావచ్చు, చేపల ఫ్రై కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్నేళ్లుగా ఇక్కడే ఇదే వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వ్యాపారులు కూడా ఉన్నారు. మనతో పాటు వారితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడ చేపల పులుసు కావచ్చు, చేపల ఫ్రై చేస్తున్నారు? మేము 5 ఏళ్ళు చేస్తున్నాం అన్న. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం.
మంచిగానే జరుగుతుంది గిరాకీ అయితే. అంటే కేవలం ఈ సీజన్లో మాత్రం గేట్లు తెరిచినప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది కానీ సీజన్లో ఒకటి ఫుల్ ఉంటుంది. ఇంకా ఎట్లా ఉన్నాయి అమ్మా గిరాకులు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, మస్తున్నాయి, మంచిగానే నడుస్తుంది గిరాకీ అయితే. ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? చేపల పులుసు, చేపల ఫ్రై రెండు స్పెషల్. రెండు బతికిన చేపలు స్పెషల్. ఇంకా బతికినేటి కాబట్టి ఇక్కడ వచ్చి బతికిన చేపలు తీసుకొని చేపిస్తారు బాగా. చాలా మంది చేపలను తీసుకెళ్లకుండా చేపల కర్రీని, చేపల ఫ్రైని ఇక్కడే ప్రిపేర్ చేపించుకుంటారు. ఏంటి అంటే మీరు ఏం మసాలా ఎక్కువ అడిషనల్ గా టేస్ట్ వస్తుందంట, ఫ్రై కర్రీ టేస్ట్ ఉంటుందంట, అందుకే ఇక్కడ చేపించుకుంటారు. అంటే ఆ టేస్ట్ రహస్యం ఏంటంటే నా సీక్రెట్ ఏంటి? ఏం కలుపుతారు? ఇక ఇవే ఇక్కడ ఇంట్లో ఉన్న మసాలాలు తప్పితే ఏం లేవు, అంతేగా ఇవే. ఏం వెరైటీ అయితే ఏం ఉండదు, ఈ కట్టెల పొయ్యి ఉంటుందేమో కానీ ఇంకా మేమైతే ఇంట్లో వేసేటివే వేస్తాం. ఎట్లా కిలో అమ్ముతున్నారు అమ్మ చేపలు? చేపలు అయితే ఈరోజు ఆదివారం కదా 150 అమ్ముతున్నారు, డైలీ అయితే 100 రూపాయలు అమ్ముతారు. కర్రీ అయితే ఇప్పుడు 90 అయింది, ఎప్పుడైతే 80 ఉంటుండే. ఫ్రై అయినా అంతే, కర్రీ అయినా అంతే. 1 కేజీ చేపలు తీసుకొని ఫ్రై చేయించుకోవాలంటే చేపలు చేయడం వీటన్నిటికీ కలిపి ఎంత అవుతుంది? 200 అవుతుంది డైలీ అయితే. ఇప్పుడు కొంచెం పెరిగినాయి రేట్లు, ఇప్పుడు వర్షాకాలం కదా, సీజన్ కొంచెం పెరిగింది. గతానికి పోల్చుకుంటే ఈసారి 2 నెలల క్రితమే వరద స్టార్ట్ అయింది. ఎట్లా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి గిరాకులు? తక్కువనే, పోయినసారి కానీ ఈసారి తక్కువనే గిరాకులు. పోయినసారి అయితే ఫుల్ రష్ ఉంటుండే, ఇప్పుడైతే తక్కువనే ఉన్నాయి, అంత ఎక్కువ ఏం లేవు. ఏమో ఇంకా ముందు ఉండొచ్చు, చెప్పలేము. ఏమేమి ఉంటాయమ్మా మీ దగ్గర? చేపల ఫ్రై, చేపల కర్రీ ఫ్రై, పెంచు ఫ్రై ఉంటుంది, ఇంకా రొట్టె, జొన్న రొట్టె, చపాతి, అన్నం, రైసు అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తాం. ఏ టైంకి ఎక్కువ గిరాకు ఉంటుందమ్మా? మధ్యాహ్నం 12 అయిపోయినాక ఉంటుంది, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం వరకు ఉంటుంది. రోజుకి ఎన్ని కిలోల వరకు? రోజు మేము ఒక 50 అట్లా చేస్తాం, ఆదివారం వస్తే ఒక 100 కిలోలు చేస్తాం అంతే. మీ ఫ్యామిలీ అంటే అంతా ఇక్కడే ఉంటారా? ఇదే మీ ఉపాధి? ఇంకా ఇదే, పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటారు, నేను మా ఆయన ఇంక ఇదే పనే చేస్తాం. చేపలు పట్టుకొస్తాడు ఆయన, నేను కర్రీ చేస్తాను. ఓకే. సో ఇది చూస్తున్నాం కదా, దాదాపుగా రోజుకు మామూలు రోజులలో అయితే మినిమం 50 కిలోలు, ప్రత్యేక రోజులలో అయితే 100 కిలోల వరకు కూడా చేపల కర్రీ కావచ్చు, చేపల వేపుడు అమ్ముతామంటూ కూడా ఇక్కడ వ్యాపారాలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చేవారంతా కూడా ఇక్కడ మనం ఏదైతే చూసామో ఇందాక, అక్కడ పూర్తిగా వంటలు చేయించుకుంటారు. చేపల ఫ్రైతో పాటు చేపల వేపుడు, చేపల కర్రీని చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి వారంతా కూడా భోజనం చేస్తుంటారు. సో చేపలతో పాటు అన్నం, అదేవిధంగా జొన్న రొట్టెలు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. సో కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు చేపల కూరను రుచి చూస్తున్నారు, వారితో మాట్లాడదాం. అన్న ఎట్లా ఉంది కర్రీ? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చారా? లేదు, రెగ్యులర్గా వస్తుంటాం మేము, మంత్లీ వన్స్ అట్లా వస్తుంటాం. ఏమేం చేయించుకున్నారు? జస్ట్ కర్రీ చేయించుకున్నాం, కర్రీ రైస్ విత్ బగార్ రైస్. అంటే ఇక్కడ చేపల ఫ్రై ఉంటుంది, చేపల కర్రీ ఉంటుంది, వేపుడు ఉంటుంది. ఏది స్పెషల్, ఏది బాగుంటుంది? అన్నీ బాగుంటాయి. మీకు నచ్చింది ఎక్కువ అంటే కర్రీ ప్రిఫర్ చేస్తాం రెగ్యులర్గా. మామూలుగా మనం జనరల్గా మన ఇళ్ళలో కూడా చేసుకుంటుంటాం, ఇళ్ళకి ఇక్కడికి స్పెషల్ ఏంటి? అలా లేదు, ఇప్పుడు లైఫ్ ఫిష్ దొరుకుతుంది కదా ఇక్కడే, తీసుకునే ఉంటారు, మన కళ్ళ ముందే తీసుకుంటాము, ఇప్పుడు ఇక్కడే చేస్తాం కాబట్టి ఫ్రెష్ ఉంటుందని అంతే. బయట దొరికే చేపలు కొన్ని చనిపోయి ఉంటాయి అలా కదా, ఇప్పుడు ఏంటంటే లైవ్ తీసుకుంటాము. ఇక్కడ తినడంతో పాటు ఇంటికి కూడా తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ఎన్ని కిలోలు తీసుకుంటున్నారు? అంటే రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఇంట్లో జనరల్గా ఎంత ఓ 2 కేజీ, ఇప్పుడు 1 కేజీ చేయించుకున్నాం, 2 కేజీ తీసుకెళ్తాం. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ కూడా ఇక్కడ ఉన్నా. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మాది గద్వాల. ఏం చేయించుకున్నారు? చేపల కర్రీ చేయించుకున్నారు? చేపల కర్రీ రెగ్యులర్గా వస్తుంటారా? వీక్ సండే వస్తుంటారు. ఎట్లా ఉంది టేస్ట్? టేస్ట్ బాగుంటుంది, మన ఇంట్లో చేసేదానికి ఇక్కడ దానికి కొంచెం టేస్ట్ ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది. అంటే ఏమేమి తీసుకున్నారు? జొన్న రొట్టె, చేపల? జొన్న రొట్టెలు, చేపలు. ఒకరే వచ్చారా? ఒకరిని వచ్చి మళ్ళీ ఇంటికి ఏమైనా తీసుకెళ్తారా? సండే కదా. తీసుకుపోతాను, ఇంట్లోనే కొంచెం మిగులుతుంది, హాఫ్ కేజీ తింటా, హాఫ్ కేజీ ఇంటికి తీసుకుపోతాను. ఏం స్పెషల్ ఏముంటుంది ఇక్కడ? ఫ్రై మాత్రమే స్పెషలా లేదంటే వేపుడు ఉంటుంది? అన్నీ బాగుంటాయి, కాకపోతే కర్రీ అనేది కొంచెం మనకి ఆయిల్ గీల్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది. కొంచెం ఫ్రెష్ చేపలు ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. రెగ్యులర్గా వస్తుంటారా మీరు ఇక్కడ? నేను సండే వస్తాను. ఎవ్రీ సండే వస్తాను. కాల్ చేసి ఇక్కడ వస్తే, కాల్ చేస్తే మనకి ఆర్డర్ ఇస్తే చేసి పెడతారు, వచ్చి డైరెక్ట్ వచ్చి తినేయమంటారు. ఇప్పుడు తీసుకుంది ఎంత తీసుకున్నారు? 1 కేజీ. ఎట్లా ఉంది రుచి? ఎట్లా ఉంది రుచి? బాగుంది.
సో ఇది ఇక్కడ పూర్తిగా చూస్తున్నాం కదా, ఇక్కడ చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సమయం 12 కావస్తుంది కాబట్టి స్నేహితులతో వచ్చేవారు కావచ్చు, కుటుంబ సభ్యులతో వచ్చేవారంతా కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడే ఇక్కడికి వచ్చి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారంతా కూడా ఇక్కడ స్పెషల్ అయినటువంటి చేపల కూర, చేపల వేపుడుని ఇక్కడే చేయించుకొని రుచి చూడడంతో పాటు తమ ఇంటికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.